ఇవి డాక్టర్స్ కాదు, ఇవి మెడిసిన్స్ కాదండి, ఇవి ఓన్లీ న్యూట్రిషన్ ఫుడ్. లోకం ఉన్నోళ్ళు ఇవి వెస్టేజ్ ప్రోడక్ట్స్ అండి. ఇవి మేము డాక్టర్స్ కాదు, ఇవి మెడిసిన్స్ కాదు, ఓన్లీ జస్ట్ న్యూట్రిషన్స్. న్యూట్రిషన్స్ అంటే పోషకాలు, మన బాడీలో ఇమ్యూనిటీ బూస్టర్ చెప్పడానికి కాదు. మేము ఇవి యూజ్ చేసి మీకు చూపిస్తామండి, చూడండి. మీలో మూఢనమ్మకాలు కానీ ఎలాంటి అపోహ ఉన్నా కానీ తీసేయడానికి మేము ఇవి వేసుకోవడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, స్పిరిలినా, ఇది హైకి ఫుడ్ క్యాలరీ. రెస్లిన్ క్యాప్సిల్స్ అండి, ఇది వెయిట్ లాస్ కోసం. శాతవారి మ్యాక్స్, గర్భసంచి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ గర్భసంచికి సంబంధించి. గ్యానోడర్మా, మన బాడీలో ఉన్న వేస్ట్ అనే తీసేస్తుంది. ఫ్లాక్స్ ఆయిల్ చెడు కొవ్వును కరిగిస్తుంది. అలోవెరా బాడీని కూల్ చేయడానికి పనిచేస్తుంది. సీ బక్తాన్ అండి, యాంటీబయాటిక్ పనిచేస్తుంది మన బాడీలో. నీము, గ్లూకోజమైన్, మన బాడీలో ఉండి కార్టిలైజన్ పెంచడానికి, కీళ్ళవాతం కానీ ఎలాంటి నొప్పులు ఉన్నా కానీ కాళ్ళ నొప్పులకు పనిచేస్తుంది ఇది. ఐరన్ అండ్ పోలిక్, రక్తాన్ని పెంచడానికి, ఇన్ఫెక్షన్ ఏదన్నా తొలగిస్తుంది. ఆమ్లా అండి, సి విటమిన్, కాల్షియం. తులసి డ్రాప్స్ అండి ఇవి. మామూలుగా డాక్టర్ దగ్గరికి పోతాం మనం, జుట్టు రాలుతుంది, చుండు కూడా సమస్య. పోతే ఏం చేస్తారు, ఆయన జుట్టుకు సంబంధించిన ఇస్తారు. మళ్ళీ బాడీకి ఎలర్జీ వస్తుంది, ఎలర్జీకి సంబంధించి ఇస్తారు. 2 వేసుకుంటారు, కానీ ఇందులో ఒకటి వేసుకోవడం వల్ల ఎయిర్ ఫాల్ కాకుండా కానీ, ఎయిర్కి ఏదైనా సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, బాడీలో ఎలాంటి ర్యాషెస్ ఉన్నా అన్నిటికీ ఇది పనిచేస్తుంది. ఇది ఏం పని చేస్తుంది అంటే, మేము స్కిన్ ఎలర్జీస్కి ఎలాంటి ర్యాషెస్ ఉన్నా ప్లస్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది. అదే బయట వాడేది ఎట్లుంటాయి అంటే, ఏ రోగం వస్తే అదే వాడాలి, ఇంట్లో ఒకళ్ళే వాడాలి. ఇప్పుడు మేము అందరం ఇవే కదా వాడేది, మనం తెచ్చుకున్నా కానీ ఇంకా అందరం వాడేది. మనం హాస్పిటల్ పోయినాం అనుకో, ఆ ఏజ్ గ్రూప్కు థైరాయిడ్ ఉంటుంది, మనకు థైరాయిడ్ ఉంటుంది. మన జీన్సే ఆమెకు వస్తాయి, కానీ ఆమెకు వేరే టెస్టులు, ఆమెకు వేరే మందులు, మనకు వేరే మందులు. అట్లని మిగిలిపోయినా మనం వేసుకోం కదా. ఇవి అట్లా కాదు, మన ఇంట్లో అందరం వేసుకోవచ్చు. అలాంటి రోజు నేను పట్టుకురా, అందరూ చేతులు ముందర పెట్టుకోరు ఒకటేసారి. ఇట్లా పెట్టించిన ఇది మీ బాబుకి ఇచ్చిన రెస్పోకేర్, మీ బాబుకి ఇచ్చిన రెస్పోకేర్ ఒకటి వాడుకుంటున్నాం మీరు అయిపోతుంది డబ్బులు. నా కొడుకుకి దీంతోటే కనెక్ట్ అయినా నేను ఫస్ట్, ఈ క్యాన్సిల్తోనే కనెక్ట్ అయినా. ఎందుకంటే వాడికి సైనస్ ప్రాబ్లం, ముక్కుల కండ అయింది, గాలి ఆడదు, ఊపిరి ఆడదు. నైట్ పూట ఫ్యాన్ వేయొద్దు, అస్సలే బయటికి వెళ్ళొద్దు, చెవుకు మఫ్లర్ కట్టుకోవాలి, బయటికి వెళ్ళొద్దు, దేవుని కాడ అగరబత్తి పెట్టద్దు, ఆల్ అవుట్ పెట్టద్దు. అంత సివియర్ ప్రాబ్లం నా కొడుకుకి. నెత్తి మీద నీళ్ళు కూడా పోయొద్దు, పోస్తే ఆగిపోతుంది, ఇట్లా ఒక క్షణం దమ్ వస్తుంది. అంత సీవియర్ నా కొడుకుకి. ఒక్క నిమిషంకి 100 కాదు 120 సార్లు గుండె కొట్టుకుంటారు, అంత ఆవేశం. అంత ఉంటుండే నా కొడుకు. ఆడు సెట్ అయ్యిండు ఫస్ట్, వాడి నుంచే కనెక్ట్ అయినా. ఇప్పుడు చల్లినే వచ్చింది కదా, వాడు ఏం పెట్టుకోకుండా వచ్చింది. నేనన్నా పత్తి పెట్టుకొచ్చుకున్నా కానీ నీళ్ళు వేసిన చెవులలో. అట్లా నా కొడుకు కనెక్ట్ అయ్యింది ఫస్ట్. వాడు కోలుకున్న తర్వాతనే నేను బిజినెస్ దిగినా. ఎన్ని వేసుకున్నా ఏమి కాదు, ఎవరికి ఎలాంటి నష్టం లేదు. మీరు మీ వీడియో తీసి మీ అత్తయ్యకి, మీ అమ్మకి చూపించండి. ఎందుకంటే ఇవి మేము చెప్తున్నా, మేము డాక్టర్స్ కాము, ఇవి మందులు కావు, పండ్లు, కూరగాయలు, మనకు పోషక విలువలు. ఇప్పుడు నాకు కూడా 2 పూటలు చెప్పారు, కానీ నేను ఒకటే ఫీట్ ఇస్తున్నా. 2 సార్లు వేయాలంటే నాకు గుర్తుండదు, పని తీరదు. మిషన్ మీద కూర్చుంటే దాని మీద ఎమ్మట వేసుకోకూరి, ముందరికి పెట్టరు అన్ని చేతులు ఒకసారి. ఒకేసారి వద్దని
ఏం లేకపోతే సరే. ముందలకి పెట్టి ఇక్కడ మధ్యలో అందరి చేతులలో కనిపిస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఏ ముగ్గులైనా వేసుకోవచ్చు, వాళ్ళు వీళ్ళనే కాదు, ఇది న్యూట్రిషన్ అండి. ఇగో మా పక్కన ఉన్న చిన్న పాప జస్ట్ 4 years, ఆ అమ్మాయి కూడా వేసుకుంటుంది. కాకపోతే ఆమె ఇప్పుడు క్యాప్సిల్స్ మింగలేదు కాబట్టి ఒక వాటర్ రూపంలో ఇస్తాము, పాలల్లో ఇస్తాము. సో మేమందరం వేసుకుంటున్నాం. చూడండి ఇవి ఎన్ని ఉన్నాయంటే 13 ఉన్నాయండి. వాటర్ చేస్తాను. ఆ రోజు మీరు లేరు, వేసుకొని చూపించా ఆల్రెడీ. వేసుకోకే నేను ఆంటీకి చూపించా. ఇంకో మళ్ళీ 5 వేసుకున్నా ఏ ప్రాబ్లం లేదు. అదే టైంలో వేసి చూడండి. వీడియోలో చూడండి వస్తుంది తర్వాత. మీ పాప కూడా ఇది తాగింది. వేసుకోవాలో తెలుసా? పాప వేసుకుంది. ఇది వేసుకోవడం వల్ల ఎలాంటి నష్టం లేదు. సైడ్ ఎఫెక్ట్ అయితే అస్సలు ఉండదు, సైడ్ బెనిఫిట్స్ మాత్రమే ఉంటాయి. పారాసిటమాల్ వేసుకుంటే ఎక్కువ వాడడం వల్ల మనకి ఏంటంటే సైడ్ ఎఫెక్ట్. డాక్టర్ చెప్తాడు నొప్పుల వల్ల వేసుకోద్దమ్మా, మనకు లివర్ క్యాన్సర్ వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది, కిడ్నీలు ఖరాబ్ అయితే ఇవన్నీ చెప్తాడు. డాక్టరే చెప్తాడు మోకాలు నొప్పి కనుక నొప్పుల గోళ్ళు ఇస్తాడు, ఎక్కువ వాడద్దు నీకు కిడ్నీ ఖరాబ్ అవుతాయి అని చెప్తాడు. మనం ఏంటంటే ఇవి వాడుతుంటే మనకు సైడ్ బెనిఫిట్స్. కాల్షియం, ఇప్పుడు కాల్షియం వాడుతున్నా కానీ మనకు ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది, బొక్కల బలం పెరుగుతుంది. కానీ మనం అదే పారాసిటమాల్ వాడుతుంటే బొక్కల బలం పెరుగుడేమో కానీ కిడ్నీల స్టోన్స్ మాత్రం చాలా బాగా ఫామ్ అవుతుంది. అర్థమవుతుందా? ఇవి మళ్ళీ చెప్తున్నా, ఇవి మందులు కావు, మేము డాక్టర్స్ కాము, ఓన్లీ న్యూట్రిషన్. డన్. సింబల్ పెట్టి అయిపోతుంది. చిన్న ఇట్లా